ఇక ఈరోజు సంక్రాంతి సందర్భంగా కేవలం ఒకటే పేపర్ రావడం జరిగింది. ఆ ఒక్క పేపర్ చదివి ముగించే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు జర్నలిస్టులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఏదైతే నిన్న జైలు నుండి బయటకు వచ్చినటువంటి జర్నలిస్టులు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇక గతంలో యూట్యూబ్ జర్నలిస్టులను అరెస్ట్ చేశారు కానీ ఏనాడు కూడా వర్కింగ్ జర్నలిస్టుల జోలికి రాలేదు. ఆ ప్రభుత్వం మమ్మల్ని ఇంత కించపరచలేదని చెప్తాను. అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయని కానీ చేసిరు కానీ అంటే వాళ్ళు జర్నలిస్టులు కాదా? వాళ్ళు మనుషులు కాదా? ఇవాళ మేము చెప్తా ఉన్నాం, మీకు మద్దతుగా ఖచ్చితంగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయినప్పటికీ కూడా మీరు ఏదో కించపరిచినట్టు లేదంటే వాళ్ళని అరెస్ట్ చేస్తే పోయేది ఏముంది అని చెప్పేసి అంటే ఇవాళ మీరు చేసినటువంటి పిచ్చి పనికి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే గతంలో మల్లన్నను కానీ రగన్నను కానీ అటు చూస్తే సీనన్నను కానీ మైపల్ యాదవ్ పేరు కూడా ఇస్తా ఉన్నారు కదా, మైపల్ యాదవ్ను కానీ శరత్ సార్ను కానీ వీళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు ప్రజల కష్టాలను చూపిస్తూ ఉన్నారు, ప్రజల పక్షాన నిలబడ్డారని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేసిరు. ఇవేం వీళ్ళకి రంకంట కడితేనో లేదని చెప్పేసి అంటే వాళ్ళ సంసారం వీళ్ళ సంసారం తీసుకొచ్చి పేపర్లో రాస్తేనో కథనాలుగా చెప్తేనో అరెస్ట్ చేయలే వాళ్ళని. మీరు అహంకారంతో పోతామని చెప్పేసి అనుకుంటే అహంకారం మీ పతనానికి దారితీస్తుంది తప్ప మరొకటి కాదు. మీరు అనుకుంటుండొచ్చు, నిన్న మొన్న మొదలైన ఛానల్ ఇవన్నీ లేదంటే నిన్న మొన్న వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా వీళ్ళతో ఏమవుతుందని చెప్పేసి ఇలా నిన్న మొన్న వచ్చినటువంటి ఛానల్ అయినప్పటికీ కూడా ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు, ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే ఇన్ని రోజులు ఉన్నటువంటి ఛానల్ పీకలేని పని నిన్న మొన్న వచ్చిన ఈ డిజిటల్ మీడియా వీక్తా ఉంది కాబట్టి ప్రజల సమస్యలు ఇన్ని రోజులు ఉన్న వాళ్ళు చూపించకపోయినా వీళ్ళు చూపిస్తూ ఉన్నారు కాబట్టి వీటిని స్వాగతిస్తూ ఉన్నారు. మీరు పోతే బయట ఒక్కడు గుర్తుపట్టేటోడు ఉండడు. కానీ రగనవైనా మల్లనవైనా సీననవైనా మైపల్ యాదవ్ అయినా వందల మంది అన్నా మీరు ఇట్లనే కొనసాగించాలి మీ వార్తలు, అన్నా మీరు ఇట్లనే మాట్లాడాలి, మీరన్నా ప్రజల కోసం మాట్లాడుతూ ఉన్నారన్నా మీరు మౌనం పాటించద్దియా, మీరు ఇట్లనే కొట్లాడండి, మీ వెనుక మేము ప్రజలం ఉన్నామని చెప్పేసి స్వచ్ఛమైన మనసుతో చెప్తారు. మీరు ఓతాడి కుక్కలు కూడా రావు. మీరు ఎప్పుడైతే మాకు గౌరవం ఇచ్చుండి వేసుకుంటారో మేము కూడా అప్పుడే గౌరవించే ప్రయత్నం చేస్తాం. అంతేగాని మీకే మాటలు వస్తాయి మీరే తోపులు అని చెప్పేసి అనుకుంటే మేము కూడా తోపులం అవుతాం మూలకాలం. మేమేమంటా ఉన్నాం, మిమ్మల్ని అరెస్ట్ చేయడం సరైంది కాదు, అరెస్ట్ చేయొద్దు. పండుగ పూట అది ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడం అనేది అనైతికం అని చెప్పి చెప్తా ఉన్నాం. ఒకవేళ నిజంగా తప్పు చేసి ఉంటే దానికి సంబంధించిన చీఫ్ బ్యూరోను ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన చైర్మన్ కావచ్చు ఎండీలను కావచ్చు అరెస్ట్ చేసుకోరి. ఎందుకని చెప్పేసి మా బీసీ బిడ్డలను అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మేము నోరెత్తినాం. కానీ మీరు అరెస్ట్ చేసారు కానీ వాళ్ళని అరెస్ట్ చేసారు, మా జోలికి రాలేరని చెప్పేసి అంటే మీరు ఒకటి మేము ఒకటా? మీరు మౌల్ మీదకి వెళ్ళొచ్చారు, మేము భూమిలోకి వెళ్ళొచ్చినామా? అందరం కాదే, అందరి అభిప్రాయం కాదే. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలబడాలని చెప్పేసే కదా జర్నలిజం ఎంచుకుంది. ఇక దానికి మీరు వేరియేషన్స్ పెడతామని చెప్పేసి అంటే పెట్టుకోండి, దానివల్ల మాకైతే ఎట్లాంటి నష్టం లేదు. ఇది మేము క్లియర్గా చెప్తా ఉన్నాం, బలగుద్ది చెప్తా ఉన్నాం. మాకైతే దానివల్ల నష్టం లేదు. రేపు ఏదైనా మా వాళ్ళ పక్షాన మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం, మీ పక్షాన కూడా మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు మేము వేరు అని చెప్పేసి మీరు అనుకున్నంతకాలం ఈ సమాజం ఇట్లనే వేలెత్తి చూపిస్తూ ఉంటుంది. ఈ ప్రభుత్వాలు ఇట్లనే మన డిజిటల్ మీడియాను కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాను కావచ్చు, ఆ పేపర్ మీడియాను కావచ్చు, అన్నిటిని కూడా వాడుకునే ప్రింట్ మీడియాను కూడా వాడుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప ఒరిగేది ఏం లేదు వాళ్ళకు. ఇది క్లియర్గా సమాజం చూస్తూ ఉంటుంది, అన్ని గమనిస్తూ ఉంటుంది. మాట్లాడుతూ ఉంటే మనం మాట్లాడుతూ ఉన్నాం కదా, మనమే సిపాయిలం, మనమే తోపులం, మనం చెప్పిందే వార్త, మనం రాసిందే స్టోరీ అని చెప్పేసి అనుకుంటే సమాజం మనకంటే పెద్ద విలేకరులుగా మారిరు ఈ ప్రజలు, మనకంటే పెద్ద రైటర్లుగా మారిరు ఈ ప్రజలు. మనం ఒకటి రాసేలోపు వాళ్ళు 10 రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మనలాంటి వాళ్ళని 10 మందిని వాళ్ళు చూసి ఇన్స్పైర్ అవుతూ ఉన్నారు. ఎవరిలా ఉండాలనో ఇన్స్పైర్ అవుతూ ఉన్నారు, ఎవరిలో ఉండొద్దో కూడా ఇన్స్పైర్ అవుతూ ఉన్నారు. సో మీరు ఏవైతే మాట్లాడిరో డిజిటల్ మీడియాను అరెస్ట్ చేసిరు కానీ అనే మాటను ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. మనం అందరం ఒకటే అని చెప్పేసి మీరు చెప్తే మనం అందరం ఒకటే అని చెప్పేసి మేము నిలబడతాం ఖచ్చితంగా. ఇది